హలో అండి. ఎన్యూమరేటర్లుగా నియమించబడినటువంటి మీ అందరికీ ముందుగా అభినందనలు. ఎన్యూమరేటర్గా రేపటి నుండి అంటే మే 11వ తేదీ నుండి మనకు ఎన్యూమరేషన్ ప్రారంభం కాబోతుంది. అయితే మనం ఏ విధంగా ఎన్యూమరేషన్ చేయాలి అనేది మీరు 3 రోజుల ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. అయినా ఈ వీడియోలో మనము రీక్యాప్ చేసుకుందాం. ముందుగా మీకు ప్రతి ఒక్కరికి ఒక హెచ్ఎల్బి కేటాయించబడింది. హెచ్ఎల్బిలో మీరు మొదటి రోజు హెచ్ఎల్బి యొక్క పరిధిని మొత్తం గుర్తుంచుకోండి. అంటే మీకు కేటాయించబడినటువంటి హెచ్ఎల్బి బౌండరీస్ తెలుసుకోండి. ఇది ముందుగా మీరు చేసేటటువంటి పని. ఈ పని అయిన తర్వాత నార్త్ వెస్ట్ కార్నర్ను గుర్తించి నార్త్ వెస్ట్ కార్నర్ నుండి సౌత్ ఈస్ట్ కార్నర్ వరకు మీరు ఆ బ్లాక్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి నంబరింగ్ చేయవలసి ఉంటుంది. ఈ నంబరింగ్ చేసేటప్పుడు మనము గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇచ్చినటువంటి వాళ్ళ బిల్డింగ్ నెంబర్, హౌస్ నెంబర్ను బిల్డింగ్ నెంబర్గా వాడతాం. ఇక్కడ దానికి మనకు కనబడే విధంగా CN అని రాసి హౌస్ నెంబర్ను మనము ఎంట్రీ చేస్తాం. ఉదాహరణకు 3-4 అనే హౌస్ నెంబర్ ఉంటే మనము CN 3-4 అనే నంబర్ను మనం గోడ మీద రాస్తాం. అదేవిధంగా ఆ ఇంటిలో ఉన్నటువంటి సెన్సెస్ హౌజులు ఎన్ని, సెన్సెస్ హౌస్ అనే దాన్ని మనము ఎంట్రెన్స్ ఆధారంగా సెన్సెస్ హౌసెస్ను డిసైడ్ చేస్తున్నాం. ఆ బిల్డింగ్లో ఎన్ని సెన్సెస్ హౌసెస్ ఉన్నాయి అనేది బ్రాకెట్లో రాయవలసిన అవసరం ఉంది. అంటే ఉదాహరణకు CN 3-4 బ్రాకెట్లో 3 ఈ విధంగా రాస్తే ఆ 3-4 అనే బిల్డింగ్ నెంబర్లో 3 సెన్సెస్ హౌసెస్ ఉన్నాయి, 2 సెన్సెస్ హౌసెస్ ఉన్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ పనిని ముందుగా మనం చేయాలి. ఈ చేస్తున్నటువంటి దీంతో పాటు మనము ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని సెన్సెస్ హౌసెస్ ఉన్నాయి అనేది కూడా మనం డైరీ మెయింటైన్ చేస్తూ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి బిల్డింగ్స్ ఎన్ని, సెన్సెస్ హౌసెస్ ఎన్ని అనే విషయం మనకు తెలిస్తే 3 రోజుల తర్వాత మనము మళ్ళీ అదే ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ చేయబోతున్నాం. అప్పుడు ఆ ఇంటి యొక్క ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని సెన్సెస్ హౌసెస్ ఉన్నాయి అనే డాటా యాప్లో మనము ఎంట్రీ చేస్తాం. ఎంట్రీ చేసిన తర్వాతనే మనము సెన్సెస్ను ప్రారంభిస్తాం. ఈ విధంగా సెన్సెస్లో మొదటి 3 రోజులు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మ్యాప్ను కూడా రఫ్ మ్యాప్ను మనం గీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మ్యాప్లో కచ్చా ఇల్లా, పక్కా ఇల్లా, రోడ్లు, పక్కా రోడ్లు, టెంపుల్స్, స్కూల్స్, హాస్పిటల్స్ మొదలగునవన్నీ కూడా కనబడేటట్లు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ గీయాలి. తర్వాత ఎప్పుడైతే ఈ ఎన్యూమరేషన్ పూర్తవుతుందో అప్పుడు మళ్ళీ A3 సైజు పేపర్లో పెన్నుతో డ్రాయింగ్ చేసి మనము సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ హెచ్ఎల్బి మ్యాప్ కొరకు మీకు మీ సూపర్వైజర్లు, చార్జ్ ఆఫీసర్లు మీ యొక్క మ్యాప్లు ఇస్తారు. దాంతోపాటుగా మీరు రేపు మీ యాప్ లాగిన్ అయిన తర్వాత యాప్లో కూడా HLO మ్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో నుంచి కూడా మీరు మీ మ్యాప్ను చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించి మరొక వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.